ప్రజలందరికీ, పెద్దలందరికీ, మినిస్టర్లందరికీ నా నమస్కారాలు. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రజలు అంటే ప్రజలం ఏం కోరుకుంటాం? మనకి ఏదైనా కూడా మంచి జరగాలనే కదా కోరుకుంటాము. ఇప్పుడు రాజకీయ నాయకులు పోటాపోటీగా ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్ల గురించి నానా తంటాలు పడుతున్నారు. విపరీతమైన వాళ్ళ నోటికొచ్చిన బూతులు తిట్టుకుంటున్నారు. అసలు దేనికోసం, ఎందుకోసం? ఇదంతా ప్రజల కోసమా, లేకపోతే వాళ్ళు బాగుపడి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు అంతస్తులు ఎక్కాలని చెప్పని పోట్లాడుకుంటున్నారా? అర్థం కావటం లేదు. ప్రజల కోసం పోట్లాడండి బాబు, ప్రజల కోసం మంచి చేయడానికి ఆలోచించండి. పబ్లిక్ మెయిన్ ఇంపార్టెంటు. మీరు కొట్లాడుకొని మీరు పోట్లాడుకొని నేను ఇది చేశాను, నేను అది చేశాను, నువ్వు ఇది చేయలేదు, నువ్వు అది చేయలేదు, నువ్వు ఏం చేశావు, నేను పొడి చేశాను, నువ్వు పొడవలేదు. ఇవన్నీ అవసరమా రాజకీయ నాయకులకి? కేసీఆర్ కానీ, కేటీఆర్ గారి, హరీష్ రావు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకెవరు బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా ప్రజల గురించే మాట్లాడండి. మీరు ప్రజల గురించి కాకుండా మీ సొంత ప్రయోగాలు చేసుకుంటే దానివల్ల మీరు నష్టపోతారే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో లాభపడరు. జగన్ ఏం చేశాడు అనేది పబ్లిక్కి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది పబ్లిక్ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారనేది కూడా పబ్లిక్ తెలుసు. తెలంగాణలో కేసీఆర్ ఏం చేశారు, కేటీఆర్ ఏం చేశారు, హరీష్ రావు గారు ఏం చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళంతా మినిస్టర్లు అందరూ కలిసి బట్టి విక్రమార్కర్ కానీ ఇంకెవరన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారనేది చెప్పని ఆలోచించాల ప్రజల గురించి. కానీ మాకు మేమే దొరలము, మాకు మేమే పెద్ద మినిస్టర్లం అయిపోయామని మాట్లాడుకోవడం అనేది చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ గురించి ఆలోచించండి బాబు. పబ్లిక్కి మేలు చేయండి. నేను ఇది చేశాను, అది చేశానని చెప్పని కేసీఆర్ మాట్లాడతాడు. ఏం చేశాడు 10 సంవత్సరాల నుంచి? ఏం పొడిచాడు 10 సంవత్సరాల నుంచి? 10 సంవత్సరాలు పరిపాలించాడే. ఏం చేశాడు తెలంగాణకి? డబ్బులు సంపాదించుకున్నాడు, ప్రజలకు మాత్రం ఏమీ చేయలేదు. డబ్బులు ధనం సంపాదించుకున్నాడు ఆయన. కేసీఆర్ ఇది చేశాడు, అది చేశాడని చెప్పుకోవడానికి ప్రజల దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి? ఏం చేశాడు? ఏమీ లేదు, ఏమీ చేయలేదు. ఇవన్నీ కూడా నోటికొచ్చింది మాట్లాడుకోవడం తప్ప అంతకు మించి జరిగేది ఏమీ లేదు. అక్కడ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోటాపోటీగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. రోజమ్మ మాట్లాడుతుంది పెద్ద పెద్ద మాటలు, విపరీతంగా అసలు నోటికి ఎంత వస్తే అంతే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కాదు, ప్రజల గురించి మాట్లాడి ప్రజలకి ఏం చెయ్యాలి, ప్రజలు గెలిచిన తర్వాత ఫ్యాక్టరీలు రావాలి, మార్ట్లు రావాలి, ప్రతి ఒక్క కంపెనీ రావాలి. ఎక్కడెక్కడి నుంచో కంపెనీలు తీసుకొచ్చి పెట్టి హైదరాబాద్ని ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది, జరిగిపోతుంది, జరుగుతుంది కూడా 100%. ఇది జగన్ గారు వచ్చారంటే మాత్రం మళ్ళీ ఆఖరికి మన నోట్లో చిప్పనే ఏమీ ఉండదు. చుట్టలు కాల్చుకుంటూ ముసలోళ్ళు పంచలకు కూర్చోవాలి, ఆడవాళ్ళు అదేంది చింగులు చెక్కుకొని నడుముకి కొంగు చెక్కుకొని వ్యవసాయాల పనికి కూలి పనికి పోవాల్సిందే తప్ప వేరేది ఏమీ జరగదు. దయచేసి ప్రజలారా మీరందరూ కూడా గమనించి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే స్థానంలో ఉండండి. మీరు జగన్ గారిని నమ్మడానికి వీలు లేదు. 5 సంవత్సరాలు ఏం పరిపాలించాడు, ఏం చేశాడు, మనకి ఏమి పెట్టాడు అని చెప్పనేది కూడా ఇక్కడ తెలుస్తోంది. ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి కండ్లు తెరిచి మీరు మనసు పెట్టి ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం రావడానికి మీరు కనువిప్పుతో దయచేసి
చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. నానా బీభత్సం చేశాడు, వాలంటీర్లని అదని ఇదని, ఎవరికి ఏం చేశాడు, ఎవరికి ఏమీ చేయలేదు. ఉన్న ఇళ్ళు కూలగొట్టేశాడు, ఎవరికి ఇళ్ళు కట్టియలేదు, నీళ్లు లేవు, రోడ్లు సరిగా లేవు, ప్రతి ఒక్కటి కూడా బీభత్సవమే. అది ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే వెనకాల జనాలు డబ్బులు ఇస్తే బ్రహ్మరథం పడతారు, దాందేముంది. డబ్బుకు లోహం దాసోహం అని చెప్పని ఊరికినే అన్నారా పెద్దలు. డబ్బులు ఇస్తే ఎటువంటి వాడైనా కూడా పైనుంచి కిందికి దిగి వస్తాడు, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి మీరు తెలుగుదేశాన్ని గెలిపించడానికే ముందుకుండండి, తెలుగుదేశాన్ని గెలిపించండి. అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మీరు ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవాలని చెప్పని మీరు ఆలోచనలో ఉండాలే తప్ప వేరే ఆలోచన పెట్టుకోకండి. బీజేపీ వస్తుంది, బీజేపీయా ఇటు కాంగ్రెసా, అది కూడా పోటాపోటీగా ఉంది. ప్రజల నిర్ణయం ఎట్లా ఉంటుంది, మనకి ఎవరు మంచి చేశారు, ఎవరు మంచి చేస్తారు అనేది మీరు ఆలోచించుకొని ఓటేయండి. అంతేగాని తొందరపడి ఏ చెడు నిర్ణయాలు మీరు తీసుకోకండి ప్రజలారా. దయచేసి ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన ఇంతవరకు సాగుతోంది, పర్వాలేదు, మంచే జరుగుతోంది. ఇంకా మంచి జరగాలి, ఇంకా మేలు జరగాలని చెప్పని కోరుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చిన 3 నెలల్లో అయినా సరే ఆయన శాయశక్తులా కష్టపడుతున్నారు, చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఇక మీదట కూడా టీఆర్ఎస్ చేసిన దానికంటే కూడా గొప్పగా చేయాలి రేవంత్ రెడ్డి గారు. గొప్పగా చేసి కాంగ్రెస్ని అబ్బా అనిపించాలి. కాంగ్రెస్ మళ్ళీ 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు నిలబడేటట్టు రేవంత్ రెడ్డి గారు ముందుకు రావాలి, దాన్ని ముందుకు తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి కొంచెం ముందుకు అడిగేసి నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటికే చాలా బాగానే చేస్తున్నారు, చెయ్యాలని చెప్పని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఒకటి మాత్రం మర్చిపోతున్నారు, రోడ్ల మీద చిన్న చిన్న రబ్బరు స్పీడ్ బ్రేకర్లు వేశారు, అవి మాత్రం తీసేయడానికి ప్రయత్నించండి. అది తీసేస్తే ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తారు. వాటి వల్ల చాలామందికి చాలా రోగాలు వస్తున్నాయి, చాలా స్పాండిలైటిస్ వస్తున్నాయి, నడుము నొప్పులు వస్తున్నాయి, భుజాల నొప్పులు వస్తున్నాయి, చాలా వరకు బండి స్కిడ్లు అయిపోతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. సార్ దయచేసి మీరు కూడా కొంచెం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఇవి తీసే ప్లాన్ చేయండి. ఈ లోపల వీలైతే నేను సెక్రటరియట్కి వస్తాను, అక్కడ 4 మాటలు మాట్లాడేది ఉంది, మాట్లాడతాను. రేవంత్ రెడ్డి గారు, నేను కాంగ్రెస్లో ఉన్నాను, మీతో నేను దిగిన ఫోటో కూడా ఉంది. మీరు ధర్నాలు చేసినప్పుడల్లా నేను వచ్చి మీతో పాటు కూడా ధర్నాల్లో ఉన్నాను. దయచేసి గమనించి కొంచెం ప్రజలందరినీ కూడా, మాలాంటి వాళ్ళందరినీ కూడా కొంచెం కనువిప్పుతో చూస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మా మీద దయ ఉంచి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ప్రతి ఒక్కటి మంచి చేయాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఎవరితోనూ కూడా రేవంత్ రెడ్డి గారు ఇది పాడు చేశారన్న మాట మాత్రము దయచేసి మీరు అనిపించుకోకూడదు, అనిపించుకోకండి. ఎందుకంటే దానివల్ల మనకు మంచి పేరు రాకుండా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆ విధంగా రాకుండా జాగ్రత్త పడి మంచి పనులు చేస్తారని చెప్పని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఉంటాను. పెద్దలందరికీ, ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను చెప్పదలసిన న్యూస్ ఏంటంటే, మన రాజకీయ నాయకుల గురించి, మన ప్రజల గురించి. ప్రజలు చాలా కంగారు పడుతున్నారు. మాకు రైతు బంధు పథకం రాలేదు అని, నెక్స్ట్ 500 రూపాయల సిలిండరు ఇంకా ఇంతవరకు మాకు ఇవ్వలేదని, 200 కరెంటు సబ్సిడీ కూడా ఇవ్వలేదని చెప్పని ప్రజలందరూ కంగారు పడుతున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఏదైనా కూడా
మన ఇంటి లోపల మనం సంసారం దిద్దుకోవడానికే మనకి ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో భరించాలి. అట్లాంటిది ఇప్పుడు 4 కోట్ల మంది జనాభా గురించి ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుని పర్మిషన్లు తీసుకుని ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరిని సంప్రదించాలో వాళ్ళందరినీ సంప్రదించి వాళ్ళందరిలోనూ మాట్లాడి వాళ్ళ దగ్గర పర్మిషన్లు తీసుకుని ఓకే అయిపోయిన తర్వాతనే కదా మనకి ఏదైనా మంజూరు అయ్యేది, ఏదైనా మనకి కావాలన్నది జరిగేది. ఇళ్ళ గురించి కానీ దేని గురించి కానీ ప్రజలందరూ కూడా మీరు దయచేసి మీరు టెన్షన్ పడద్దు, మీరు దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకు మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు మన దగ్గరికి వచ్చారు. మనం ఆయన్ని ఎన్నుకున్నాము, ఆయన్ని ఎన్నుకొని నిలబెట్టాము. ఆయన నిలబడ్డందుకు ఆయన ఇమ్మీడియట్గా మనకి బస్సు ఫ్రీ మహిళలందరికీ కూడాను తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బస్సు ఫ్రీ అని చెప్పని పెట్టారు. అది ఒక మంచి పని చేశారు కదా, దాని గురించి మనం ఎంత సంతోషించాలి, దాని గురించి మనము ఎంత గౌరవించాలో అంత గౌరవిస్తున్నాము. దాన్ని బట్టి ఇది కూడా గౌరవించాలి. ఆయన మీద బాధ్యత ఉంది, బాధ్యత ఉండబట్టే ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రజల గురించే ఆలోచిస్తున్నారు, ప్రజల గురించే చెయ్యాలని చెప్పని అనుకుంటున్నారు. చేస్తారు కూడా, 100% చేస్తారు. అది కన్ఫర్మ్. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంతకుముందు చెప్పిన మాటలు కొన్ని నిలబెట్టుకున్నారు, కొన్ని నిలబెట్టుకోలేదు. ఆయన చేసిన శపథాలన్నీ కూడా అన్నీ తుస్కాకి అన్నట్టుగా అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు కూడా దాని గురించి మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు వాళ్ళైనా వీళ్ళైనా నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. మనకు కావాల్సింది మన జీవనం ముందుకెళ్ళాలి, మనం బాగా బతకాలి, మనం మంచిగా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో మనము ఆయనకి ఓటేసి గెలిపించాము. రేవంత్ రెడ్డి గారు కంపల్సరీగా మనకు మంచి చేస్తారు కానీ చెడు మాత్రం చెయ్యరు. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి మనము దగ్గర ఇందిరాగాంధీ పోయినప్పటి నుంచి కూడా మనం కాంగ్రెస్ని పొగొట్టుకొని చాలా రోజులు బాధపడ్డాము. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన అర్ధాంతరంగా కనుమూశారు కాబట్టి దాని గురించి మనకు క్లియర్గా తెలియలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారే ఉంటే కాంగ్రెస్ అట్లానే నిలబడి ఆ విధంగానే కంటిన్యూ అయిపోయేది. ఆయన పోవడంతో ఏమైపోయింది, ఈయన ధర్నాలు చేసి అది చేసి ఇది చేసి నానా హంగామా చేసేసి బీఆర్ఎస్ తీసుకురావాలని చెప్పని టీఆర్ఎస్ని తీసుకొని వచ్చి ఆఖరికి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నానా తిప్పలు పడి కాళ్ళ కడుపులు పట్టుకొని నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పని నానా రకంగా మాట్లాడి నానా మాటలు మాట్లాడి ఎన్నో ప్రమాణాలు చేసి ఎన్నో ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఆఖరికి తెలంగాణ తెచ్చుకున్నాడు. తెలంగాణ తెచ్చుకున్నాడే కానీ ప్రజలకి ఎంతవరకు ధర్మం చేశాడు, ఎంతవరకు న్యాయం చేశాడు అనేది మనం కొంచెం ఆలోచించాలి. దాని గురించి కేసీఆర్ గారి కేటీఆర్ గారు కానీ మా కవిత గారు కానీ మన హరీష్ రావు గారు కానీ వాళ్ళ కుటుంబం మొత్తము పరిపాలనలోనే ఉంది. ఎవ్వరు ఏం చేశారు, ఆమె ఏం చేసింది, ఈయనేం చేశాడు, కేసీఆర్ ఏం చేశారు, కేటీఆర్ ఏం చేశారు. పెద్ద మాటలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి మీదకి కేటీఆర్. అది మాట్లాడే పద్ధతేనా? రాజకీయాల్లో మీరే ఉండాలా, మీరే పరిపాలించాలా, ఎప్పటికీ మీరే ఉండాలన్న ఉద్దేశాన్ని ఏ ఒక్క నాయకుడైనా కూడా వదులుకోవాలా. 5 సంవత్సరాలు పరిపాలన నువ్వు బాగా చేసావంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారు, నువ్వు నిలబడతావు, దాని గురించి చేయాలనుకున్న పనులు చేస్తావు. 10 సంవత్సరాలు చేశావు, ఆ 10 సంవత్సరాలు చేసి ఏమి ఇరగదీశావు నువ్వు? ఏమి ఇరగదీశావు కేసీఆర్ గారు కేటీఆర్ గారు? ఏమీ లేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద మాటలు చెప్పడం తప్ప, వాళ్ళని అది ఇది మనం దోసుకోవడం తప్ప ఎవరికి ప్రజలకి నువ్వు న్యాయం చేశావు? ఎంతవరకు న్యాయం చేశావు? ఎంతవరకు ధర్మం చేశావు? అక్కడ పెట్రోల్ రేటు పెరిగిపోయింది, గ్యాస్ రేటు పెరిగిపోయింది, ప్రతి ఒక్కటి కూడా రోడ్డు మీద చూస్తే ఆ స్పీడ్ బ్రేకర్లు ఆ రోడ్డు రవాణా సంస్థ వాళ్ళ దగ్గర మాట్లాడారో ఏం చేశారో అసలు ఏం జరిగిందో దీని గురించి వెళ్ళి ఒకసారి మాట్లాడాలి, కనుక్కోవాలని అనుకుంటున్నాను. ఆఖరికి రేవంత్ రెడ్డి గారికి లెటర్ కూడా ఇచ్చొచ్చాను నేను. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవటం లేదు, పట్టించుకోలేదు. కాబట్టి దాని గురించి కొంచెం ముందుకెళ్ళి నేను చేయాలనుకుంటున్నా. ప్రతి ఒక్క చోట తెలంగాణ మొత్తం కూడా దడదడలు దుడుదుడలు ఇదే పని.
ఎక్కడ చూడు మనుషుల ఆరోగ్యాలు ఎముకలు నడుములు మొత్తం దెబ్బతింటున్నాయి. ఇది కేసీఆర్ కేటీఆర్ వచ్చిన టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. అంతకుముందు కాంగ్రెస్ ఉంది, ఇంతవరకు అప్పటి వరకు అసలు ఏమీ లేదు. తెలుగుదేశం 10 సంవత్సరాలు పరిపాలించాయి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా అప్పుడు లేదా ట్రాఫిక్ మోస్తరుగా ఉంది ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్ ఉంది. ఆయన తీసుకొచ్చి పెట్టిందే హైదరాబాద్లో హైటెక్ సిటీ. లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు హైటెక్ సిటీయే లేదు, సిటీ డెవలప్మెంటే లేదు. ఇదంతా కూడా ఆయన ఎంత బాగా చేశాడు, దాని గురించి ఎవరు కూడా ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వచ్చి దాన్ని ఎక్కడ చూడు రోడ్లన్నీ ధ్వంసం చేసేసి ప్రజలందరి దగ్గర మొత్తానికి నెత్తి మీద చేతులు పెట్టి ఆఖరికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన చేసే పనులు చేస్తారు. చేయలేదని మాత్రం మీరు తొందర పడొద్దు, ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. చక్కగా మీరు మీ బతుకులు మీరు సరిదిద్దుకోండి. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం అన్నట్టుగా మనం 2 పిల్లలు భార్యాభర్తలు ఉండే మన కుటుంబాన్ని మనం దిద్దుకోలేకపోతున్నాం. అట్లాంటిది ఆయన వచ్చాడు, చిన్న వయసు అయినా సరే పట్టుదలతోటి ముందుకు వస్తున్నాడు. ఆయనకి మనము సపోర్ట్ ఇచ్చి సహకరించి ఆయనకి మనము సపోర్ట్గా ఉండి ముందుకు నడిపించాలి. ఆయన చేసే పనులు నిదానంగా చేస్తాడు. మీరు కంగారు పడద్దు, బాధపడద్దు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో కూడా బీజేపీకి వేసేవాళ్ళు బీజేపీకి, కాంగ్రెస్కి వేసేవాళ్ళు కాంగ్రెస్కి ఓట్లు వేయండి. బీఆర్ఎస్ని కేసీఆర్ కేటీఆర్ని నమ్ముకుంటే మన నోట్లో మట్టే తప్ప అన్నం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా. మీ అందరి కోసం, మా అందరి శ్రేయస్సు కోసమే ఈ విషయాన్ని నేను తెలుపుతున్నాను. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడొద్దు. నిదానంగా అన్ని పనులు అవుతాయి, అన్నీ చక్కదిద్దుతారు. వచ్చింది మనకి 2 నెలలు వెళ్ళి 3వ నెల వచ్చింది అంతే. ఆ 3 నెలల్లో 3 లక్షల పనులు కావాలంటే ఎట్లా అవుతాయి? అవ్వదు. కాబట్టి నిదానంగా అన్నీ ఒకటొకటి చేసుకుంటూ వస్తారు. దాని గురించి తొందరపడద్దు. ఇళ్ళు కూడా వస్తాయి, ఇంద్రమ్మ ఇళ్ళు వస్తాయి, సిలిండర్లు వస్తాయి, మన కరెంటు సబ్సిడీ వస్తుంది, మనకి మనకి 10 లక్షల రూపాయల వరకు పేదలకి ఆరోగ్య పథకం కూడా వాళ్ళు నిర్ణయించారు. అది కూడా అమల్లోకి వస్తుంది. ఏది కూడా తొందరపడి మీరు బీఆర్ఎస్కు ఓటేసి మాత్రం గెలిపించారంటే మన నోట్లో మట్టి తప్ప ఇంకొకటి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, అది అసలు ఏమన్నా ప్రాజెక్ట్ అది. దాని గురించి మాట్లాడితే ఉన్నాడు ఒక 5 అడుగులు కానీ 100 అడుగులు లేస్తాడు కేటీఆర్. అప్పుడు కట్టించేటప్పుడు తెలీదా ఏ విధంగా కట్టించాలి, ఏ విధంగా వాళ్ళకి పనులు చేసే వాళ్ళకి, ఇంజనీర్లకు కానీ సూపర్వైజర్లకు కానీ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి కానీ ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా తీసుకుంటే ఇది గట్టిగా ఉంటుంది అన్న ఆలోచన లేకుండా కట్టించేశారు. బ్రిటిష్ కాలంలో కట్టిన బ్రిడ్జీలు కూడా ఇప్పటికీ మన దగ్గర చెక్కు చెదరకుండా ఉన్నాయి. బుల్డోర్ పెట్టి మనం కొట్టినా కూడా అవి పడిపోవు, అంత గట్టిగా ఉన్నాయి. అట్లాంటిది మొన్న కట్టిన కాళేశ్వరం బ్రిడ్జి పగిలిపోయి చీలిపోయి కూలిపోయిందంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎంత చక్కగా చేశాడో, మనకి ఎన్ని బాధలు పడ్డాడో మన గురించి ఒక్కసారి ప్రజలంతా మీరు ఆలోచించండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు వేరే నిర్ణయాలు తీసుకోకండి. మన కాంగ్రెస్నే గెలిపించాలి, మన బీజేపీనే గెలిపించాలి. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఇదని మీరు ఈ వార్తలు విని సంతోషిస్తారని చెప్పని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరు తొందరపడద్దు. ప్రజలందరూ కూడా బాగుండాలని అందరూ కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా అదే విధంగా నడుచుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.